విజయవాడ ఎన్టీఆర్ జిల్లా జగన్ రామ్ గోపాల్ వర్మలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్. రామ్ గోపాల్ వర్మ భయపడి పారిపోయాడు. గత ప్రభుత్వం సహకారంతో వర్మ ఇష్టం వచ్చినట్టు వాగాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కించపరిచేలా సినిమాలు తీశాడు. తన ట్విట్టర్లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా దాక్కున్నాడు. చంద్రబాబు గారి కుటుంబం మీద అలా తీయడం కరెక్టా? మరి అదేంటంటే వివేకం అనే సినిమా, వివేకం అది వివేకం సినిమా ఎవరికి చెప్పు? వివేకం సినిమా నిర్మాత కానీ, డైరెక్టర్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ కలిసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? సరే, వివేకంలో నువ్వు చెప్పినట్టే వివేకం సినిమా. ఆ వివేకం సినిమాలో ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు ఏదైతే చెప్పిందో అదే తీశారు. మీ సొంత చెల్లి షర్మిలా గారు ఆమె ఆ వివేకానంద రెడ్డి మండలం గురించి ఏం చెప్పిందో అదే తీశారు. చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఎవరన్నా చంద్రబాబు గారు బంధువులు చెప్పారా? చెప్పండి. మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే అది ఎంత తప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా సరే ఇలాంటి విషయాల్లో, అంతేగాని సోషల్ మీడియా స్వేచ్ఛ అంటే ఏం స్వేచ్ఛ చెప్పండి? సోషల్ మీడియా స్వేచ్ఛ అంటే సోషల్ మీడియాలో ఒక మంచి చూపించడానికి సోషల్ మీడియా, అంతేగాని ఒక 10 మందికి ఉద్యోగాలు పీడిఎం ఇచ్చి దానికి రచయితలను యాడ్ చేసి రాసేవాళ్ళని యాడ్ చేసి కుటుంబాల గురించి తప్పుడుగా ప్రచారం చేయడం సోషల్ మీడియా స్వేచ్ఛ. సోషల్ మీడియాని స్వేచ్ఛని భంగం కలిగిస్తున్నామా? ఇవాళ ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేదా చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు గారు వెనకాల ఉన్న వాళ్ళ మీద ఎంతమంది ఎన్ని కుటుంబాల మీద నువ్వు వ్యక్తిగత ఇంకా సోషల్ మీడియాలో పెట్టావు? మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ రోజు ఎవరిని పెట్టదే. ఇవాళ రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలో అమెరికా తీసుకెళ్ళి నాశనం చేశావు. ఆ ప్రశ్నించడంలో నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేం అర్థం కావట్లా. ప్రభుత్వానికి 10 రోజులు 15 రోజులు ఎందుకు ఇల్లు వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయమంటారు? అసలు పిచ్చోడా మంచోడా మాకు అర్థం కాదు. 15 రోజులు 12 రోజుల లోపు హైయెస్ట్ అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయమంటే ఆఖరికి మీడియా కూడా పట్టించుకోవాలి. ఇదే బాబు అని అంటే సోషల్ మీడియాలో చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి లోకేష్ బాబు గారి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, అలాగా మీడియా యాజమాన్యం గురించి కొన్ని మీడియాలు ఎవరైనా ఉంటే మీడియా యాజమాన్యం వాళ్ళు మమ్మల్ని ఒకరోజు మేము మంచి చేస్తే మంచి చూపిస్తారు, చేస్తే చెడు చూపిస్తారు. మేము ఒకవేళ ఖాతాలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి తాలూకా అకౌంట్లోంచి వచ్చింది. అయ్యా రామ్ గోపాల్ వర్మ, నీకు మంచి స్టోరీ కావాలంటే మా జిల్లా రాజధాని ఇస్తాను. 2019 టు 2024 డిసెంబర్ అంటే ఈ నెల అక్కడ కాకుండా 2019లో ఈ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఎలా విరవేగారు? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మేము వాస్తవాలు చెప్పేది ఒకసారి నన్ను నేను వంశీని నానిని మీకు దమ్ముంటే బిజీ సెంటర్ కదండి, తాడప్ పేరు తెలుసుకుందాం కొట్టుకుందాం అంటే వంశీ అన్నాడు. మీడియా వాళ్ళు అడిగితే ఏంటంటే వెంకన్న గారు అన్నారు కదా, వెళ్తారా వెంకన్న అన్నాడు, వెళ్తారా అంటే అంటారండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు మా ప్రభుత్వం మేము వస్తాం బిజీ సెంటర్కి,
మేము పోలీస్ శాఖకు చెప్తాం, పోలీస్ శాఖను నిర్ణయించుకుంటాం. మీరు ఎవరిని అవసరం చేయకండి, వదిలేయండి. ఎవరు బలబలాలు తెలుసుకుంటారు. రోజు మీడియం ఉంది ఎందుకని రండి. దమ్మున్నవాడు ఎవడైనా రండి, దమ్మున్నవాడు ఎవడైనా రండి. నాకు ప్రతిపక్షంలో దమ్ము ఉంది, అధికారం ఉన్నా దమ్ము. అధికారం పెట్టుకొని ఎప్పుడూ చేయము. వాళ్ళ అధికారం అడ్డ పెట్టుకొని చేయాలంటే మీరు ఏ పొట్టలో కాకుండా మేము లాగేవాళ్ళం. బై బర్త్ దమ్ము ధైర్యం ఉంది. బై బర్త్ అధికారంతో వచ్చిన ధైర్యం కాదు ఇది, లేదా పార్టీని చూసుకున్న ధైర్యం కాదు ఇది. దానికంటాడు ఆ రోజు కళ్ళు తాగిన పోతిలాగా రామగోపాల్ వర్మ కేంద్రీయుడు, కళ్ళు తాగిన పోతిలాగా ముద్దాయన కన్నా మాట వస్తే బిల్డింగ్ సంస్థలు గ్రామాలను కొనుక్కున్నాం అంటారు. అదే అది పడితే కొన్ని వెనకేసుకొచ్చిన వాళ్ళు అధికారులు ఎలా ఉన్నారు, అధికారులు చెప్తే ఈ దెబ్బకి రాజకీయాలు వివరించుకున్నాడు. అది నీ కెపాసిటీ. నువ్వు ఇవాళ రామగోపాల్ వర్మ సినిమాని సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పడం మాత్రం దుర్మార్గం. ఇలాంటి చర్యల్ని ప్రజాస్వామ్యంలో ఎవరో ఒప్పుకోరు. నువ్వు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి పేరు చెప్తే నందమూరి తారక రామ, తెలుగు వారి పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్, అభివృద్ధి, ఆ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశాడో గుర్తొస్తుంది ప్రపంచ దేశాల్లో. ప్రపంచ దేశాల్లో జగన్మోహన్ రెడ్డి అనగానే ఆంధ్రప్రదేశ్కి అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది వస్తుంది. ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అమెరికా దాకా బాకింది. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు చేస్తున్నాం. మేము దమ్ముగా ధైర్యంగా చెప్పుకుంటూ ఇవాళ ఏరి అధికారంలో మాట్లాడిన వాళ్ళు ఏరి దాని మీద సినిమాకి బాగుంటుంది. రామగోపాల్ వర్మ మంచి క్యాండిడేట్ రాకపోతుంది నీకు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబం మీద సినిమాలు తీసి ఎక్స్లో పోస్టులు పెట్టడం అనేది చాలా తప్పు. నువ్వు పోలీసుల ముందుకు వచ్చి వాస్తవాలు వివరించింది. ఎవరు సినిమాలు తీర్చాడు, నీకు ఎవరు పోస్టులు పెట్టించారు, ఇవన్నీ వాస్తవాలు చెప్పి నేను చెప్తున్నా కదా. ఒకప్పుడు నువ్వు గ్రేట్ డైరెక్టర్, తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి నీకు గ్రేట్ డైరెక్టర్లో చీఫ్ డైరెక్టర్ అయింది. సినిమాలు చూడలేని పరిస్థితి ప్రజలు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నాశనం తప్ప వాళ్ళకేమి ఎదిగారు. మనం